అందరికీ కూడా శరన్నవరాత్ర పూజ శుభాకాంక్షలు శుభాశిస్సులు. ఈ రోజు నుండి 9 రోజులు నవదుర్గా దేవతలని పూజించి ఆరాధించి విజయదశమి వ్రతాన్ని ఆచరించి ఈ 9 రోజులు మరి 10 రోజులు పర్వదినాలని ఆచరిద్దాం. అయితే ఈరోజు మొదటి రోజు నవదుర్గాల్లో ముందుగా శైలపుత్రి దేవిని ఆరాధించాలి. ఈ శైలపుత్రి ఈ విధానంగా వృషభ వాహనం అనగా ఎద్దు వాహనం అమ్మవారి చేతిలో త్రిశూలం విశేషంగా మీకు కనబడుతుంది. మరొక చేతిలో కమల పుష్పం. త్రిశూలం శక్తికి సంకేతం, కమల పుష్పం సాధనకు సంకేతం, ఎద్దు శుభానికి సంకేతం. ఈ రూపంగా దర్శనమిస్తున్న ఆవక శైలపుత్రి తండ్రి పేరు పర్వత రాజ హిమవంతుడు. ఈ ఒక పర్వతరాజుని జ్యేష్ఠ పుత్రిక ఈ శైలపుత్రిగా జన్మిస్తుంది. ఈ శైలపుత్రికి పూర్వజన్మ వెనుక జన్మ అంటే సతీదేవిగా అమ్మవారు మొదటి జన్మలో జన్మించి ఉంటారు. ఆ సతీదేవి జన్మాంత్యం అయిన తర్వాత పర్వతరాజుని పుత్రికగా ఈ శైలపుత్రి అమ్మవారు జన్మిస్తారు. శైలపుత్రి అవతారంలో మళ్ళీ ఆ పరమేశ్వరుని అంటే ఆ శివుణ్ణి ధ్యానం చేసి వివాహం చేసుకోవాలని ఈ రూపంలో ఆ పరమేశ్వరుని పూజిస్తూ ఉంటుంది. ఇది ఇతిహాసం. అయితే మనము ఈ 9 రోజులు కూడా దుర్గా పూజని ఆచరిస్తాం. ప్రాంతాన్ని బట్టి పూజల్ని ఆచరిస్తూ ఉంటారు. మన దక్షిణ భారతంలో 9 రోజులు కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే 3 రోజులు ప్రథమంగా దుర్గా రూపంగా, తర్వాత 3 రోజులు లక్ష్మీ రూపంగా, తర్వాత 3 రోజులు సరస్వతి రూపంగా ఆచరించే ఒక ఆడవాయితీ ఉంది. అయితే ఇక్కడంతా మీరు తెలుసుకోవాల్సినది ఒకటే, ఈ 9 రోజులు దుర్గాదేవికి అత్యంత పవిత్రమైన రోజులు, దుర్గాదేవికే అత్యంత విశేషంగా ఆచరించేది, అర్చించేది. వీటన్నిటికీ కూడా ఒక ఇతిహాసం ఉంటుంది. ఈ భూమండలంపై అనేక మంది రాక్షసులు ఉత్పత్తి అయి ఉంటారు. రక్తబీజాశ్వర అంటే అతను ఒక్కొక్క రక్తపు బట్టు భూమిపై పడితే అందులో 1000 రాక్షసులు ఉత్పత్తి అవుతారు. అటువంటి భయంకరమైన రక్తబీజాసుర, శుంభ, నిశుంభులు మరియు మహిషాసురుడు ఇటువంటి ఘోరమైన రాక్షసులు ఉత్పత్తి అయ్యి 14 లోకాల్ని కూడా వాళ్ళు యుద్ధం చేసి గెలవాలని, దేవతల్ని సంహరించి దేవతలే లేకుండా ఈ భూమిపై చెయ్యాలని, మరియు మానవులు ఎటువంటి జీవరాశులు ఉండకూడదు, కేవలం రాక్షస సంతతియే ఈ 14 లోకాల్ని ఏలాలని వాళ్ళు యుద్ధాన్ని మొదలు పెడతారు. ఆ సమయంలో దేవతలందరూ కూడా భయభ్రాంతులై ఇక ఏం చెయ్యాలో తెలియకుండా ఆ సమయంలో విష్ణు పంచాయతనం జరుగుతుంది. అంటే అక్కడ అన్ని దేవతలు ఉంటారు. ప్రధానంగా విష్ణు, బ్రహ్మ మరియు మహేశ్వరులు కూర్చొని ధ్యానం చేస్తారు. అంటే వాళ్ళు కూడా ఏం చెయ్యాలో తెలియనప్పుడు వాళ్ళని సృష్టించిన సాక్షాత్ కాళికామాత, కాళికాదేవి గురించి వాళ్ళ ముగ్గురు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు ఏకకాలంలో ధ్యానమగ్నమైపోతారు. ఆ సమయంలో ధ్యానం చేస్తూ ఈ ముగ్గురులో ఒక శక్తి ఉత్పత్తి అయ్యి ఒక రూపం ధరిస్తారు. ఆ రూపమే శక్తి రూపం, అమ్మవారి రూపం. ఆ అమ్మవారి రూపం వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా, అమ్మా మేము ఇచ్చిన వరాల వల్లే అదే విధానంగా ఆ రాక్షసులు మరింత శక్తివంతులయ్యి ఇప్పుడు మాపైన యుద్ధానికి వస్తున్నారు, వీళ్ళని గెలవడానికి మా వల్ల అవ్వట్లేదు తల్లి, నువ్వే ఏదైనా దారి చూపి మమ్మల్ని వీళ్ళ నుంచి రక్షణ పొందాలి, మమ్మల్ని గెలిపించు, దైవాన్ని రక్షించు అని ఆ ముగ్గురు కూడా ప్రార్థిస్తారు. తర్వాత అమ్మవారు నేను వాళ్ళపై యుద్ధం చేయాలి అంటే నాకు శక్తి కావాలి అని అడిగినప్పుడు ఆ ఒక అమ్మవారికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఉన్న ఆ త్రిశక్తులు కూడా అమ్మవారికి ఇచ్చేస్తారు. అంటే వాళ్ళు అప్పుడు ఎటువంటి దైవశక్తియు ఉండదు, కేవలం ఒక మనిషి మానవ రూపంగా ఎలా ఉంటుందో అటువంటి ఎటువంటి శక్తి లేకుండా మొత్తం అమ్మవారికి ఇచ్చేస్తారు. అదే విధానంగా 12 సూర్యులు వాళ్ళు ఉన్న శక్తి అమ్మవారికి ఇచ్చేస్తారు. ఇంద్రుడు
తన శక్తి ఇచ్చేస్తారు, నవగ్రహాలు వాళ్ళ శక్తిని ఇచ్చేస్తారు, పంచభూతాలు వాళ్ళ శక్తిని ఇచ్చేస్తారు. ఎందుకు అంటే ఆ రాక్షసుల ఆవళి అంటే అర్థమైంది కదా, వాళ్ళ వేదనకు పంచభూతాలే భయభ్రాంతులు అవుతాయి. అలా దేవతలు ఎంతమంది ఉన్నారో ఈ బ్రహ్మాండంలో సకల దేవతల శక్తి అమ్మవారు స్వీకరించి తదుపరి వాళ్ళ ఆయుధాలను కూడా తీసుకుంటుంది. సహస్రబాహు సహస్రాస్త్ర అంటే అమ్మవారికి 1000 చేతులు, ఆ 1000 చేతుల్లో కూడా ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. ఆ రూపాన్ని ధరించి మీరందరూ గుప్తంగా ఇక్కడే ఉండండి, నేను వాళ్ళపై యుద్ధం చేస్తా, మీరు మీ స్థానాల నుంచి ఏ కారణానికి బయటికి రాకూడదు అని అమ్మ వాళ్ళకి ఆజ్ఞాపించి అమ్మ యుద్ధానికి వెళ్తుంది. ఆ యుద్ధం 8 రోజులు రాత్రి, అంటే ప్రతిరోజు రాత్రి పగలు అని వ్యత్యాసం లేకుండా 8 రోజులు జరిగి 9వ రోజు ఉదయం అమ్మవారు యుద్ధం అంత్యమవుతుంది. ఆ యుద్ధం అంత్యమైన తర్వాత ఈ అమ్మవారి చేతుల్లో ఉన్న ఆయుధాలు ఉంటాయి చూడండి, ఆ ఆయుధాలు ఎగురుతూ ఉంటాయి, ఇక అవంతకవే యుద్ధం చేస్తూ ఉంటాయి. ఇంకా ఆ అమ్మవారి శక్తి అంత గొప్పదయ్యి ఆ ఆయుధాలు స్వీకరించి అవి అమ్మవారి మాటే వినట్లేదు. ఆ సమయంలో తదుపరి ఈ దేవతలందరూ మళ్ళీ వచ్చి వాళ్ళ ఆయుధాలకి వాళ్ళు నమస్కరించి ఆ ఆయుధాలని శాంతింపచేసి పూజ చేసి తదుపరి వాళ్ళ ఆయుధాలని వాళ్ళు స్వీకరించారు. అదే మహానవమి ఆయుధ పూజ మనము ఆచరించేది. ఆ 9 రోజుల రూపంగానే దుర్గాదేవికి మనం పూజిస్తున్నాం, దుర్గారాధన చేస్తాం. ఇది ఇతిహాసము. ఇది దేవీ పురాణంలో, కాళీ పురాణంలో మనకి ఇదే ఆధారాలు లభిస్తాయి. దీని విధానంగా ఈ 9 రోజులు మనము ఈ ఒక 9 అవతారాలని అమ్మవారి రూపంగా మనం పూజించడం వలన ఆ అమ్మవారు ఆశీస్సులు మనకు వస్తుంది అనే ఒక నమ్మకం. ఇక్కడ ప్రతిరోజు కూడా దుర్గా పూజ, సుమంగళి పూజ మరియు సుహాసిని పూజ ఇవే ఉంటాయి. అంటే ఈ 9 రోజులు కూడా స్త్రీ దేవతలకి పూజించడం, స్త్రీ దేవతల్ని గౌరవించడం, ఇది హిందూ సనాతన ధర్మంలో మనకిచ్చిన గొప్ప వరం. ఈ 9 రోజులు కూడా ఏ ఇంట్లో అయితే అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుందో ఈ 9 రోజులు కూడా దుర్గా మరియు లక్ష్మి మరియు సరస్వతి రూపాల్ని పూజిస్తూ 9 రోజులు కూడా నియమాలని పాటిస్తూ 9 రోజులు కూడా నవారణ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి ఈ ప్రకృతిలో ఉన్న చైతన్య శక్తి అంటే దుర్గా శక్తి లహరియలు వాళ్ళకి ఆకర్షించి ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క సిద్ధి జరుగుతుంది. ముందుగా మనం శైలపుత్రిని పూజిస్తే మన జీవితంలో ఏదైతే మనం పొందాలి అనుకుంటామో, అంటే సంకల్పము అంటాం కదా, ఆ సంకల్పం మనం ఏదైనా అనుకుంటే జరగాలి కదా, ఆ అనుకోవడానికి శక్తి ప్రాప్తిస్తుంది, అంటే ఆత్మబలం పెరుగుతుంది. ఈ రోజు నుంచి మనం ఈ 9 రోజులు ఘటస్థాపన అని చేసి నవధాన్యాలు మొలకెత్తి అది చిగురి ఎలా వస్తుందో ఈ రోజు నుంచి మన జీవితంలో అమ్మవారి అనుగ్రహంతో మనలో ఆధ్యాత్మిక శక్తి, దైవ శక్తి అనేది రోజు రోజుకి 9 రోజుల వరకు ఎవరైతే అనుష్ఠానం చేస్తారో, ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఆ దైవీ శక్తి వల్ల ఆత్మబలం పెరిగి వాళ్ళ సంకల్పాలు సిద్ధిస్తాయి. అందుకే ఇటువంటి పవిత్రమైన 9 రోజులు కూడా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాన్ని మనం పూజించి మనము ఈ ప్రకృతిలో ఉన్న సమస్త విధమైన సిద్ధిని గౌరవించి వాటిని ఆకర్షణింపు చేసుకొని మన జీవితంలో ధర్మ మార్గాన్ని ఎన్నుకుంటూ నలుగురికి మంచిది చేస్తూ అందరికీ మంచిది కోరుతూ ఇతరులకి అయినంత వరకు సహాయం చేస్తూ ఎవరిపైనా కోపం లేకుండా మనలో ఉన్న కోపాన్ని త్యజించి మనసులో ప్రేమని నింపుకొని అమ్మవారిపైన దృష్టి కేంద్రీకరించి ప్రశాంతంగా ఈ 9 రోజులు మీరు ఉండిందే అయితే నవదుర్గాల పరిపూర్ణమైన శక్తి మీకు ఆవాహనం అవుతుంది. తదుపరి మీ జీవితంలో సర్వదా నిత్యము విజయోత్సవాలే ఉంటాయి. అటువంటి గొప్ప శక్తి ఈ అమ్మవారు అందిస్తూ ఉంటుంది. అయితే సంవత్సరంలో 4 నవరాత్రులు మనం ఆచరిస్తాం. ఇది శరదృతువులో వచ్చే నవరాత్రి, అందుకే వీటికి శరన్నవరాత్రులు అంటాం. శరదృతువులో ప్రారంభం అవుతుంది. ఈరోజు శరదృతువు పాడ్యమి మొదటి రోజు, ప్రథమం అస్తా నక్షత్రంలో ప్రారంభమైంది. అస్తా నక్షత్రానికి దేవత
చంద్రుడు. చూడండి, గ్రహం చంద్రుడు. అమ్మవారు ముఖంలో చంద్ర తిలకం అనేది ఉంటుంది. చంద్రం ఇంద్ర పదవి ఎంచ, చంద్రుడు మనసు కారకుడు, ఇంద్ర పదవినిచ్చేది అతనే. అందువలన ఈరోజు మనము ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనసులో ఏకాగ్రత అనేది మొదటి సిద్ధి మనకి అది ప్రాప్తిస్తుంది. అలా ఈరోజు మనమందరూ కూడా ముందుగా మంత్రబలంలో ఓం శైలపుత్రి దేవ్యై నమః అనే నామాన్ని జపించాలి. కాబట్టి ఇప్పుడు మనమందరూ కూడా ఓం శైలపుత్రి దేవ్యై నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం శైలపుత్రి దేవ్యై నమః. 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 అందరూ కూడా విన్నారు కదా. మీకు నిన్నే విశేషంగా అమావాస్య గడియల్లో మీకు నవారణ మంత్రాన్ని తెలియచేస్తాను. నవారణ మంత్రం ఓం హైం హ్రీం క్లీం చాముండాయై నమః. చాముండాయై విచ్చే స్వాహ అనేది తాంత్రికులు మాత్రం, బ్రహ్మచార్యులు మాత్రమే ఆ మంత్రాన్ని ఉపయోగించాలి. అందరూ ఉపయోగించేది స్వాహ అంటే వేరే అర్థం, విచ్చే అంటే వేరే అర్థం వస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ మంత్రాన్ని జపిస్తే ప్రతినిత్యము మీరు జపించాలి, తర్పణం చేయాలి, ఆ నామంతో హోమం చేయాలి. అప్పుడే ఆ నామానికి శక్తి. అందుకే స్వాహ అనే పదాన్ని ఉపయోగించకూడదు. అందువలన అందరూ జపించే మంత్రం నవారణ మంత్రం ఓం హైం హ్రీం క్లీం చాముండాయై నమః. ఈ నామాన్ని 9 రోజులు ఉదయం, సాయంత్రం, మాధ్యానిక, మధ్యరాత్రి మీకు ఎప్పుడు గుర్తొచ్చినా ఈ మంత్రంతో సర్వదా స్నానం చేయండి. మంత్రంతో జపిస్తూనే ఉండండి. 9 రోజులు అఖండ జ్యోతి అమ్మవారు అనుగ్రహ రూపంగా మీకు కనబడుతుంది. కానీ దాన్ని స్వీకరించడానికి మనము సిద్ధంగా ఉండాలి, అంతే పవిత్రంగా ఉండాలి, మంచి భావనలతో ఉండాలి. అప్పుడు మాత్రమే అమ్మ అనుగ్రహిస్తుంది. ఇక ఈరోజు పూజని ప్రారంభిద్దాం. ఈ పూజని ప్రారంభించడానికి ముందు మనకు కావాల్సిన సామాగ్రులు మీకు నిన్నే తెలియచేశాను. మనము ఏదైతే కలశం స్థాపిస్తామో ఆ ఒక లోపల నీళ్లు నింపి అందులోకి పుష్పాక్షత గంధాన్ని వేసి తదుపరి పైన కొబ్బరికాయని పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. 3 ప్రధానంగా, సరస్వతి ప్రధానంగా, అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా వీళ్ళని ఇలాగే ఉంచి 3 విగ్రహాలకి ముందు ఘటస్థాపన అంటే మొలకలని వేయాలి. ఆ మొలకల్ని ముందుగా పుట్టమట్టితో నవధాన్యాలు కానీ లేదో ఏకదళ ధాన్యం అంటే పప్పులు కానివి. ఇప్పుడు మనకి మినుములు అనుకోండి, ఓపెన్ చేస్తే 2 పప్పులు అవుతాయి, కానీ రాగులు పప్పులు అవ్వవు. అటువంటి ధాన్యం అంటే ఇక బియ్యం పప్పులు అవ్వవు కదా, అందుకే వడ్లు. రెండోది రాగలు, మూడోది గోధుమలు. ఇంకా మీకు తెలిసినవి ఇటువంటివి ఏదైనా ఉంటే దాన్ని ఉపయోగించవచ్చు. వాటిని మనము పుట్టమట్టిలో కలిపి నీళ్లు పోసి తదుపరి వాటికి పుష్పాక్షతలు సమర్పించుకొని భక్తి శ్రద్ధతో వేడుకోవాలి. అమ్మా ప్రకృతి మాత, ఈ మొలక ఎలా ఉత్పత్తి అవుతుందో అదే విధానంగా నా మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఈ 9 రోజులు కూడా నాలో దైవీ శక్తిని ఉత్పత్తి అయ్యి నన్ను జీవితాంతం కాపాడాలి, నన్ను కుటుంబాన్ని కాపాడాలి. ఇది మొలక ఎలా అభివృద్ధి చెందుతుందో అదే విధానంగా లోక కళ్యాణం జరగాలి, సస్యశ్యామలం జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆ మొలక రోజు రోజు ఎలా అభివృద్ధి చెందుతుందో అదే విధానంగా మీరు కూడా అభివృద్ధి చెందుతారు. ఆఖరిలో ఆ మొలకల్ని గోవుకి తినబెట్టచ్చు, లేదా ఏదైనా నదీ తీరంలో, సముద్ర తీరంలో ఎక్కడైనా వదిలేయచ్చు, లేదా ఎక్కడైనా చెరువు తీరంలో, లేదో ఎక్కడైనా బావి ప్రదేశంలో వేస్తే ఆ చెట్లై పెరిగి నిదానంగా ప్రకృతిలో ఉన్న జీవులు వాటిని ఆహారంగా భుజిస్తాయి. కాబట్టి అది కూడా ఒక మంచి మార్గం అనుకొని మీరు అలా చెయ్యొచ్చు. ఈరోజు ముందుగా శైలపుత్రి దేవిని పూజించడానికి ముందు మనం గణపతి పూజ చేసుకోవాలి. మీకు అందరికీ కూడా చక్కగా రెడీ చేసుకో ఉంటారు కాబట్టి ముందుగా మనము గణపతి పూజని పూజించాలి. గణపతి పూజకు ముందు
ఆ దీపాల్ని చక్కగా వెలిగించండి. దీపాలు వెలిగించుకొని కాస్త ఆ దీప మహాలక్ష్మికి పుష్పాక్షతలు సమర్పించుకోండి. తదుపరి మీరు ప్రార్థించాలి ముందుగా గురువుని, దైవాన్ని, కులదేవతని, గ్రామదేవతని, మాతృపితృవులు వీళ్ళ ఆశీస్సులు పొందాలి. కాబట్టి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుభ్యో నమః. మాతృపితృదేవతభ్యో నమః. ఆచార్యదేవతభ్యో నమః. కులదేవతభ్యో నమః. గ్రామదేవతభ్యో నమః. సర్వదేవతభ్యో నమో నమః. మీ మనసులోనే కులదేవత, గ్రామదేవత, మాతృపితృలను మరియు ఇష్టదేవతని స్మరించి భూమికి నమస్కరించి మీరు ఎక్కడైతే కూర్చో ఉంటారో అక్కడే భూమికి నమస్కరించుకోండి. ఇక ముందుగా మనం పూజని ప్రారంభించడానికి ముందు భూత శుద్ధి అంటాం. భూత అంటే పంచభూతాలు, మన చుట్టుపక్కనున్న అన్ని రకాల పూజా సామాగ్రి, స్థలము మరియు మనం వేసుకున్న వస్త్రాలు ఇవన్నీ కూడా శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలంటే ముందుగా మనము ఆచమనం స్వీకరిస్తాం. మీ ముందు పంచపాత్ర ఉద్ధరణి ఉంటుంది. ఓం అచ్యుతాయ స్వాహ, ఓం అనంతాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ 3 ఉద్ధరణి నీరుని ముందుగా మీరు స్వీకరించండి. ఓం అచ్యుతాయ స్వాహ, ఓం అనంతాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ 3 ఉద్ధరణి తీర్థం స్వీకరించిన తర్వాత గోవిందాయ నమః అనుకుంటూ ఒక ఉద్ధరణ వేసి ఆ ఒక నీరుని విసర్జించేయండి. తదుపరి నీళ్ళని మీరు మార్చుకోవాలి. ఇక కలశ పూజ, పంచపాత్ర లేదు అంటే ఇటువంటి ఒక చెంబులో నీరు తీసుకొని గంధము, పసుపు, కుంకుమ రాసి లోపలికి పుష్పము, అక్షతలు వేసి గాయత్రి మంత్రాన్ని 5 సార్లు లేదా 3 సార్లు జపిస్తే ఇది అత్యంత పవిత్ర జలం అవుతుంది. 7 నదులని ఆవాహన చెయ్యొచ్చు. ఆవాహన మీకు చేయడం రాదు కాబట్టి గంగాయే నమః అంటూ ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు స్మరించి తదుపరి నీళ్లను తీసుకొని ఇక్కడున్న దేవతలపై మరియు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని సామాగ్రులపై తర్వాత మనపై ప్రోక్షణ చేసుకుంటే భూశుద్ధి, పంచభూత శుద్ధి జరిగింది అని. తదుపరి గణపతి పూజని ఆచరించాలి. ఇక మనమందరూ రేపు ఉదయాన్నే 2వ రోజు కాబట్టి బ్రహ్మచారిణీ దేవి నామమంత్రం చేయాలి. రేపు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో ఓం బ్రహ్మచారిణ్యై నమః అనే నామాన్ని లేదా బ్రహ్మచారిణీ దేవ్యై నమః అంటూ ఆ నామాన్ని రేపు ప్రహర్తాన్నే మీరు జపించాలి. మరియు నవారణ మంత్రం అంటే ఓం హైం హ్రీం క్లీం చాముండాయే నమః ఈ నామాన్ని రేపు ఉదయాన్నే 108 సార్లు మీరు జపించాలి. ఇక దుర్గాదేవి ఆరాధన తెలిసిన వారు వీటిని ఆచరిస్తూ ఉంటారు. నిత్య పూజలో రేపు దివ్యమైన పూజ, రేపు జయలక్ష్మిని పూజించాలి. రేపు శుక్రవారం విశేషమైన నక్షత్రంలో ఉంటుంది. మనమందరూ కూడా రేపు ఉదయాన్నే ఒక ఇంట్లో జయలక్ష్మి అంటే లక్ష్మీదేవిని పూజించి అమ్మవారికి నైవేద్యం పెట్టి కనకదార స్తోత్రం పారాయణం చేసుకుంటే ఇంట్లో అన్ని విధాల ధన సంపద వృద్ధి చెందుతుంది. రేపు దీన్ని ఉదయం ఆచరించాలి. ఇక ఈరోజు సాయంత్రం దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మేడి చెట్టు ఆకును తెచ్చి అందులో మాల చేసి అమ్మవారికి కానీ దుర్గాదేవికి కానీ లేదా ఇంట్లో మన ఫోటోలు ఇంట్లో ఏదైనా మన ఇంట్లో ఉన్న దేవతలకి సమర్పించుకుంటూ పూలు అక్షతలు చేతిలో తీసుకొని మీ సంకల్పం ఏదైనా ఉంటే ఆ అమ్మవారికి సమర్పించుకుంటే ఆ సంకల్పం సిద్ధిస్తుంది.